నా బంగారు కొండ కారా అప్పు కట్టాలి. అప్పుడు గీ అన్న కనిపించింది నాకు. ఏం చేస్తాండే? గీ అన్న హైదరాబాద్ హోటల్లో చిప్పలు కడగంగా నేను చూసిన. ఎట్లయినావన్నా? అంగడికి వేస్తున్నారా ఇప్పుడే? అంగడికి ఎందుకన్నా? మా బర్రెలేదు, ఆ బర్రెనమ్మ వచ్చిన ఇప్పుడే. పాలిస్తుంది కాదే, ఎందుకు అమ్మినా? ఏం చెప్పాలరా నా బాధ. నా పెళ్ళం రాత్రి అంతా సీరియల్ చూస్తుంది, ఆ పొద్దెక్కినాక లేస్తుంది. బర్రెల పెండ ఎవరు తీయాలి, బర్రెల పాలు ఎవరు విండాలి, ఈ బాధలు వాళ్ళకనే అమ్మకొచ్చిన బర్రెను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అందుకనే నా బర్రె నమ్మకచ్చినావు గదే. బర్రెతోని బాగా తిప్పలు, పెండ తీయాలి, పాలు విండాలి, చేసేటోళ్ళు ఉంటేనే పెంచుకోవాలి, లేదంటే అమ్ముకున్నాయో. అదేరా చేస్తో లేకనే అమ్మకాసినాయి. అలా ఎంత వచ్చినాయి? ఓ 30,000 వచ్చినాయి. మరి ఆ పైసలతో ఆవో అదో ఏదో తెచ్చుకోపోయినా? ఆవద్దు బర్రద్దు, ఇంట్లో వేసుకోండి ఎవరు లేరురా. అదేమో అంగలేనిదాయే, దుఃఖం లేనాడు బర్రె కూకున్నట్టు ఉందిరా నా బతుకు. 10,000 నాకు అవసరం ఉన్నాయి, 20,000 మిత్తికిస్తా, 10,000 నాకు కావాలి. మరి నాకు అవసరం ఉన్నాయి 5,000. 5,000 ఇయ్య, 20,000 అయితేనే ఇస్తా. 20,000 అబ్బో గంది నాకెందుకే, మళ్ళీ కట్టంగా సుక్కలు కనబడతాయి. ఎవరికైనా అవసరం ఉంటే చెప్పు, మరి నేను ఇస్తా. ఏవలన్నా మంచోళ్ళు ఉంటే చూసి, మళ్ళీ ఇవాళ రేపు నమ్మసక్కంగా లేరు, పైసలు తీసుకొని ఎగబెడతారు. కొద్దిగా మంచోళ్ళకి నేను మంచిగా తెలిసినానికి ఇస్తా. ఎడుగుతాను ఇక రాయే. ఎండలు ఎడిపోయాను, కూర్చో. ఎండలో ఎక్కడి నుండి వస్తాను, షటలు కాడతాను, కూర్చో. ఏం లేదే, అట్లా అట్లా తిరగత్తానా. ఏం పని చెప్తాను, ఎటు పోతానో కనబడతలేవు, ఎటు పోతానవే? మొన్నడాక బర్రె ఉండే, బర్రె మీద బర్రెతోనే పని ఉండే, ఇక దానికి గడ్డి కోసి వచ్చుడు అది ఉండే. మొన్ననే అమ్మేసిన. ఎందుకే బర్రె ఉంటే ఏమవుతుంది? ఏ ఇంట్లో అది పని చేస్తలేదే, ఒక్కంతో ఏమవుతుంది బర్రె? అవు కరెక్టే. ఆ బర్రెని కొనుక్కుంటే మన మెడకు కడతారు చూడు, బర్రె కడతారు. ఎడిది అది తుంట, మెడకు తుంట కట్టుకున్నట్టేనే, గడ్డపూత కట్టుకున్నట్టే. నేను అది దుఃఖలేనుడు బర్రె కొనుక్కున్నట్టే. నేను అందుకే ఏ రిస్క్ లేకుండా ఏ బర్రె లేదు, నేను అన్ని పారేసిన. అందుకే అమ్మిందే. మంచి పని చేసినావు. కొన్ని పైసలు దొరుకుతాయా మరి బర్రె నమ్మినావు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఎవరికైనా ఇద్దామని చూస్తానా. 20,000 నాకు ఇయ్యే. 20,000? ఒక 20,000 నాకు ఇయ్యి బాకీ. నేను 4 పైసలు మిత్తుకొని ఇస్తా, నాకు అవసరం ఉన్నది. తిరుగుతాను ఆడ ఈడగానే ఏడ దొరుకుతలేవే. ఇస్తా కానీ మరి దసరాకి అయితే నాకు అందజేయండి. మరి దుబాయ్ వేండే, దుబాయ్కి దిగుతాడు వాడు. ఆడ అవసరం ఉంటే నీకు రాంగ్ టార్చ్ లైట్, బైక్ కూడా టార్చ్ లైట్ కూడా తెమ్మంటానే. ఆ చలి పెడతా చూసినావా, ఒక కోటు కూడా తెప్పిస్తాను నీకు, ఒక కోటు కూడా తెప్పిస్తాను నీకు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సరే అట్లా అయితే ఇస్తానే. 4 పైసలు మిత్తిస్తా నీకు. 20,000 రూపాయలు దసరా వరకు ఖచ్చితంగా కాగితం పట్టుకోరా. నీకు కథం నా బామ్మ దిగుతాడు, దిగుడుతోనే కథం పైసలు లెక్క పెట్టిస్తా, కాగితం చింపుకుంటా ఇచ్చేస్తా నేను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సరే అయితే ఇస్తా, మాట మంచుకున్నప్పుడు ఇది. బామ్మారి ఏం పని చేస్తా మరి దుబాయ్లా వాడు కూర్చుంటే అందరి పని చెప్పేటోడు. ఏమంటారు, ఇంజనీరింగ్ ఏమంటారు, అది ఏమంటారే రాదు, సూపర్వైజర్ పని చేస్తా బామ్మారికి. వాడికి సూపర్ జాబ్ దొరికింది. కట్టలు పంపిస్తాడు కానీ, కాకపోతే ఏంటంటే బాకీలు కట్టినాడు. అసలు రాగానే బాగా పట్టుకొస్తా అంటేనే రూపాయలు లేకుండా అయిపోయా. ఏం చేయాలి? మీ బామ్మారిది గంత మంచి పని చేస్తాడా దుబాయ్లా? పెద్ద జీతగాడు అక్కడ. అది చెప్పుకునే మాటలు కాదు కానీ, దుబాయ్లో మావాడు కింగు. దుబాయ్లా సెల్లులు మంచిగా ఉంటాయి అంటారా? నీకు సెల్ ఇప్పానే దుబాయ్లో సెల్ కానా? మస్తు మందికి ఇప్పించాను నేను. కూడా ఒకటి తెప్పియాలి మరి. ఫోన్ చేస్తా, ఫోన్ చేసి రాంగ పట్టుకరారా గిట్లా నాకు మనకు అప్పించండి అని చెప్తా నీకు. సరే కాగితం రాయించుకుందాం మరి. కాగితం రాసి నాకు 20,000 రూపాయలు కాగితం రాయించుకున్నా, సంతకం పెడతా. దసరా వరకు నీకు తెచ్చి పైసలు అప్పేస్తా. ఓకే సరే ఇస్తా మరి. బా 4 రోజుల నుండి మందుకు లేదా, నేను నాకెంత గుంజింది. గుర్రుడు పడ్డర్రా, బుట్టలో పడ్డాడు. ఇదే సందు బామ్మర్ వచ్చే వరకు చూసేది. థ్యాంక్ యూ. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. సరే మరి ఇత్తగాని కాదనపూర్ రాసితో నువ్వు అప్పటికి సాయంత్రం వస్తావు కదా, సాయంత్రం ఫిగ్గు అయిపోదు కోడరెత్తా. కాయన రాసి పెడతానే ఈ పైసలు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కొత్త నోట్లానే కమ్మ వాసన వస్తానే. బర్లంగా బ్యాంకులకి ఇప్పుడే తెచ్చిండ. కొత్తగా ఉన్నాయి, కట్టలు నట్టున్నాయి, అందుకే కమ్మ వాసన వస్తుంది. జరా
కట్టెలు కదా ఆ, లోటు కమ్మగా వస్తున్నాయి ఎంతైనా కొత్త ఎవరు వాళ్ళే కాబట్టి కమ్మగా వస్తున్నాయి కానీ సరే నేను పోతాను. ఏవో పోయే పో ఇటు పో మన దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టే ఏమైందన్న? శంకర నన్ను పైసలు అడగద్దారా? అడగాలి, బాగా రోజులు అవుతుంది. ఎక్కువ అడుగుదాం. మా దగ్గర అప్పులు తీసుకొని తడబట్టేసుకొని మంచిగా అన్నాడు. దొర తీరు వండుకున్నాడు చూడు. శంకరానలే ఏంది నేను రంది లేకుండా మంచిగా అన్నాడు. ఏం చేయాలి మన రంది ఎందుకు నాకు పండుగకు బట్టలు ఇంకోనే పండుగ అందిస్తాను పైసలు ఇంకా ఇస్తలేవు. ఎన్నిసార్లు రావాలి నీ ఇంటికి? వచ్చి కాలు పోతున్నాయి. అరే మీకాకి ఇచ్చిరా నా అప్పు రేపు పొద్దుగాల 9 గంటల వరకు నాకు మా బామ్మ దగ్గర ఫ్లైట్ ఎక్కుతాడు 10 గంటల వరకు కోటర్ పట్టుకుని రారి కోటర్ పట్టుకుని రారి కూటర్ పట్టుకొని వస్తాం. కాకపోతే రేపు అప్పి పోవాలి, మంచిగా ఉండదు ఇక. అరే రేపు అప్పు ఇవ్వకపోతే వేరే సంగతి. రేపు అప్పిచ్చేయండి బ్యాగ్ లో పైసలు పట్టుకోస్తాను నా బామ్మది అట్కే అనుకుంటారా? అరే వీలుగాకి ఇచ్చారట నన్ను నేను పండుకున్న లేపి కానీ అటుకేనా ఇవ్వకపోతే దిక్కపోతాను నేను ఊళ్ళకెళ్ళి. సరే మరి ఇక రేపు రేపు మందు పట్టుకొని రారి మా బామ్మది మళ్ళా వాడు చిన్న పోతాడు. వీడే మా దుబాయ్ బొమ్మది ఎన్ని కోట్లు తెస్తాడో. ఈ ఊరు చిన్న నేను పోయేటప్పుడు ఎట్టున్నదో ఇప్పుడు గట్టే ఉన్నది. ఏం మారది ఈ విలేజే గంత. ఇంకెప్పుడు వస్తాడు మీ బామ్మారిది? మందు తెచ్చిదాం అన్ని తెచ్చిదాం. ఇంకెప్పుడు వస్తాడే? మా బామ్మది బయలుదేరిండట దుబాయ్ నుండి. ఎయిర్పోర్ట్ లో కొద్దిగా లేట్ అయిందట. బస్ ఎక్కిండు, కరిమాల దిగిండి. ఇటు ఆటో ఎక్కవచ్చు, కారు పట్టుకొని వస్తాడు కావచ్చు. ఫుల్ పట్టుకొస్తే ఏమన్నా మీకు? ఫుల్ కాదు 10కి అన్నావు, ఇప్పుడు 12 అవుతుంది. 12 అవుతుంది రావచ్చు. నాకు ఫోన్ లేదా మన లేదా అన్నాడు పంపలే. పక్క నుండి పంపించేటట్టు దుబాయ్ లో కానీ వాడు తెచ్చియలే. అంత దూరం ఆట ఊరు అత్తాడు కావచ్చు. అది ఒకటి నా ఇజ్జత్ తీసినట్టే కదా. ఓ నాటుకోడి పులుసో లేవా అనే తలకా బొక్కో బోటి కూర అయితే ఫ్రై చేసుకుని వస్తేమో మీదేమన్నా అప్పించిన ఏమైందా? ఎప్పుడు వస్తాడు మీ బామ్మది? నాకు ఆకలి ఆగో మా బామ్మారు వస్తాడు కాదే అయ్యేది కానే బట్టే అయినా నేను రారా బంగారు కూడా రారా వస్తాడు. ఎప్పుడు ఏందనుకుంటా చూడు ఎగిరెత్తా గల్లా ఇవరక కుయ్యాలు కూడా ఎదుకుని అనుకుంటారా? దస్తీ మే సవాల్ చూసుకో అత్తాడు. నేను వచ్చేసిన బంగారు కొండ రారా అప్పు కట్టాలి. అంత మంచిదేనా? జబర్దస్త్. నాకేంద్ర మామాది అంత కుశలమేనా? ఊరంతా కుశలమే. రోజుకో నాటుకోడి అయితే కొత్త అన్న తింటానా. నీ కొరకు మందెచ్చిర్రా మనోళ్ళు. అరే అట్టనా? కొరకు మందెచ్చి దుమ్తామే. ఇక నీ బాధ ఏందో చెప్పిగా, నేను తీర్చుతా. నీ బాధ ఏందో చెప్పిగా. బ్యాగ్ పెద్ద ఉంది, బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నట్టున్నాయి. ఇక దసరాకు బట్టలు కొంటాయి. ఇక మున్నడా తిరిగి కాళ్ళు వచ్చినాయి. ఇక వస్తాయి పైసలు. ఇక బ్యాగ్ నిండా పైసలు ఉన్నట్టున్నాయి. మా ఇచ్చిన అప్పు వస్తుంది. పండక్కు బుల్లెట్ కొనుడే, ఊరంతా తిరిగి ఎంజాయ్ చేసుడే. గదినేమో అప్పలిస్తున్నావు కానీ తర్వాత చూడొచ్చు, దాన్ని మెల్లగా చూడొచ్చు. కానీ ఎండల వాడి వచ్చిండే కొద్దిగా చల్లటి నీళ్ళు తెపో. చల్ల నీళ్ళు ఎందుకురా బామ్మది? మందు మందే వస్తా నీకు. మరి పాని కానీ ఇంకేంది? మందు వసుడే. మా బ్యాగ్ అటు పక్క పెట్టు. బ్యాగ్ పక్క పెట్టానా? బ్యాగ్ పక్క పెట్టు. మరి మనకే వచ్చిన వాళ్ళకేదే? వాళ్ళు లాగరు బామ్మది. మన కొరకేనా? మన కొరకే వాళ్ళే తెచ్చిర్రు. మరి గిరి మీకెందుకురా? నేను తెచ్చిన మందు నన్నే రావనిత్తలేరు. వీళ్ళైతే అప్ప అయితే ఇవ్వకపోవాలి. రామక్క అవుతుంది. ఇక అవు బామ్మది పేనా 3 నెలల కింద వస్తానంటే కదా ఇంత లేట్ గా వచ్చినావు. అరే దుబాయ్ లో మా సేటు నేను లేనిదే పని అడగదంటా అంటే నేను లేనిది పని అసలు జరగననే జరుగుతలేదు. ఇప్పుడే గోస మీద పంపించిండు ఊకు అడుగుతానని. ఏది బతిలాడంగా పంపించిండా? బతిలాడంగా అది కూడా మళ్ళీ 2 నెలలే ఇచ్చిండు టైము. ఈ 2 నెలల్లో మళ్ళీ పని అయిపోతుంది. చూడు మా బామ్మారికి అంత బిజీ.
మీరు ఏం చెప్తారు అంటే అరే రోజు వచ్చుడే బామ్మది వీళ్ళు. రోజు వచ్చుడేనా? అరే వీళ్ళు ఇంట్లో లేకుండా తలుపు కొట్టిస్తారు. ఓనాడు ఏం చేసా తలుపు పెట్టుకుని ఇంట్లో అన్నా నేను. డబ్బులు అవసరం ఉండనే అందుకే వచ్చిన ఊతే నాతరా. అరే నా పేరు చెప్పపోయినా బామ్మర్ వచ్చినాక తీరుతాడని చెప్పినా బామ్మది. సెల్ ఫోన్ కూడా పట్టుకొస్తాడా అని చెప్పినా. తెచ్చినాయే మరి. ఇక ఏంది సెల్ ఫోన్? ఇగో అన్ని సెల్లే పట్టుకొచ్చిండు. సెల్ ఫోన్ సిరియాల బామ్మ రాగు ఇప్పుడే అయ్యకు. ఇప్పుడే అయ్యా గాని నేను నాకు కావాలి, నాకు లేదు. ఇంకేమెరక బా దుబాయ్ లో ఎకరం భూమి కొన్నా. అక్కడ కొంటావా బామ్మది? ఇక్కడ 10 ఎకరాలంతా కొంటే మంచిగా నేను దున్ని సాగు చేస్తు కదా. ఏ ఇక్కడే ఉన్నదే ఆడనే పెట్రోల్ బైక్ ధర పెట్టినా. ఏమండో ఇది విన్నారా? బాయా బాయ్ ఏం చేసుకుంటావు బామ్మది? పెట్రోల్ బాయ్ ఏ తోడుకునుడు పెట్రోల్ అమ్ముకునుడే. అరే ఇక్కడ 100 రూపాయలు లీటర్ ఉన్నది. తోడుకుడు అమ్ముకోడేనా? తోడుకునుడు అమ్ముకునుడే. కొన్నావా? కొన్నా గానీ $1 కాడ అటో ఇటో అవుతుంది. డాలర్ అంటే ఎడిది బామ్మది? డాలర్ అంటే ఎడిది బామ్మది? ఏ గది నీకు తెలియదు గాని అటో ఇటో చేసి ఆ బాయిని మనం కొనుక్కునుడే. అమ్మా అంటే అటో ఇటో చేస్తే బాయ్ వస్తుంది మనకు? బాయ్ వస్తుంది పెట్రోల్ బాయ్. అంటే మోటార్ పెట్టి పోసులేనా లేకపోతే బకెట్లు పెట్టి తోడుకుండా? నీ ఇష్టం ఇక నేను కూర్చుండ పెడతా. నువ్వు పైసలు తీసుకున్నాడు పెట్రోల్ ఇచ్చుడు. నీ దుబాయ్కి వచ్చలేనా? అచ్చుడే తీసుకోవడే నిన్ను. నిజానే బామ్మది దుబాయ్కి పోతాం. దుబాయ్కి పోతాను చూడు. పోతే ఊర్రి కానీ మా అప్పు కట్టి ఊర్రి. మా బామ్మది దుబాయ్ ఇలా పెట్రోల్ బాయ్ అవుతాడు. పెట్రోల్ పంపిస్తాను తీరాదు లీటర్ మీకు. పెట్రోల్ బావులను ఇంకోర్రి ఏమన్నా ఇంకోర్రి. ముందైతే మా అప్పు కట్టుర్రి. మా అప్పు ఇచ్చినాక దుబాయ్ వాళ్ళు మీరు రిటర్న్ వాళ్ళు. అవు బా వీళ్ళ దగ్గర అప్పు ఎందుకు చేసినావు? పని పాట నాకేం లేదా. నువ్వు పైసలు అయితే పంపుతలేవు అవుతుంది. తాగడానికి తినడానికి ఏం లేదని అప్పు చేసిన తిన్నా. అరే మొన్న పంపిద్ది కదనే. ఏంది 5,000 బామ్మది? అయ్యో 50,000 వేసిండే. మరి 5,000 ఇచ్చి పోయినాడు. అరే రాంగా ఖర్చు అవ్వకుండా లాస్ట్ కి 5,000 వచ్చినాయి కావచ్చు. ఎంత వేసినవాడా? 50,000 వేసిన. అంటే తోట అత్తాడు ఖర్చు అయితే అవి. అగో మరి గిన్నె ఉన్నా దుబాయ్ అంటే ఓ ఎక్కడో ఉన్నది. ఎక్కడ ఉన్నది? అక్కడ అది అచ్చుకుంటా ఆడిని కట్ అవుతాయి. మన కాడ టోల్ గేట్ ఎట్లనో అక్కడ అంతే 50,000 ఎత్తే 5,000 అయినాయి. అమ్మ నాయన మనం ఇక్కడ ఉన్న సరిపోయింది. ఇంకా కొంచెం దూరం అయితే ఆయన పోవచ్చు కదా. మనం ఇక్కడ ఉన్న సరిపోయింది. ఇంకా కొంచెం దూరం అయితే ఆయన పోవచ్చు కదా. పోతాయి బాగా దూరం ఉంటే అయితే ఏక బామ్మది రాగానే పట్టుకరా. బ్యాగ్ రీడ్ రాంగా పట్టుకరా. ఆడ ఏక పైసలు మందికి వాళ్ళు తింటారు కదా బామ్మది. ఇక ఏసుడు ఉండదు. ఇక పట్టుకత్తా పట్టుకత్తా. ఇంత సంచి ఉంది సంచిలో పట్టుకత్తా. అమ్మా 50,000 అంటే మాటలా? 5,000 వచ్చినాయి నాకు. ఇక ఖర్చు అవ్వకుండా వస్తాయి అంతే దూరం ఉంటే. ఐస్ గడ్డ లెక్క. ఐస్ గడ్డ అయితే కరుకుంటా వచ్చినట్టు రాంగా కింద అంత గడ్డ నా చేతికి వచ్చినట్టు. అమ్మా నువ్వు ఏకు అమ్మది. బ్యాగులో ఇక బుద్ధి వచ్చింది. సంచులు ఉన్నాయి గోనె సంచులు ఉన్నాయి. బ్యాగులో పట్టుకరా. దగ్గర గోనె సంచులు మందాగు బామ్మది మందాగు. ఓకే ఓకే జోరుదారు మంది అవుతారు కానీ శంకరన్న కూర్చోరా పెగ్గుదాదు. ఈయన మేము బొమ్మాలి అన్న. మా బాబాయ్ నీకు తెలియదా? 10 సంవత్సరాల నుండి దుబాయ్ లో ఉండి ఇప్పుడే వచ్చిండు. ఈయన ఎక్కడనో చూసినట్టు అనిపిస్తుంది. ఈడ చూసిన నన్ను ఏడ చూసినవే? ఎక్కడనో చూసాను నేను మొత్తానికే చదివిన. నన్ను ఏడ చూసినవే? నేను 10 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటానా. లేదన్నా నేను ఎక్కడో చూసాను నేను మొత్తానికి అయితే. ఎక్కడ చూసినావే? ఎక్కడ చూసినా నేను. ఇడు మందిలో మానంది ఇస్తాడు. అయింది మా బావ అయితే షిప్రు అందుకొని జరుపుతాడు. గుర్తు తెచ్చుకో. ఎక్కడ చూసినావా? 10 ఏళ్ళ నుండి దుబాయ్ ఉంటాడు మా బామ్మది. ఎక్కడో చూసాను గుర్తుకొస్తలేదు నాకు. ఎక్కడ నువ్వు చూసినా అంటాడు కదా మరి. నీ దుబాయ్లోనే ఉండవాడికి ఇక్కడ ఎక్కడ చూస్తాడు. గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? నాకు గుర్తుకొచ్చింది. గీ అన్న హైదరాబాద్ హోటల్లో చిప్పలు కడగంగా నేను చూసిన. బ్యాగులు దొరికిందిరా చూద్దాం పాటిగా. శంకరానికి ఏంది శంకరన్న? ఈ తల్లి బామ్మది నా ఇజ్జ తీసే కదా. దుబాయ్ లా ఏ బావులు కొంటానా ఇది కొంటా అంటే ఎంత ఆశపడ్డా నేను. హోటల్ సిప్పలు కట్టేటోడు అది తినడానికి ఒక సిప్ప పెట్టుకున్నాడు, పండుకుంటానికి ఒక సిద్దరు పెట్టుకున్నాడు. బ్యాగ్ వేసుకొని టీక్ టాక్ బూట్లు వేసుకుని వస్తే 8 రూపాయలు పట్టుకుని వచ్చింది అనుకున్నా. మరి నేను ఏం చేయాలి ఇప్పుడు? నాకు ₹1 లేదు. ఇప్పుడు మా అప్పు వాళ్ళు కడతాను మరి. బామ్మది దుబాయ్లో ఉన్నాడని ఆశకే అప్పు చేసిన. నాకు ₹1 లేదు. మరి ఏం చేయాలి? మరి మా అప్పుల సంగతి చెప్పు. మరి ఎవరు కడతారు అప్పు? నీ అప్పిచ్చేటోడిని అయితే నీకు మూడ మూసుకు పెట్టుకుంటారా? అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు? ఆ దొంగ సచ్చినోని ఆశకు తెత్తి అప్పు చేతి దుబాయ్లో బావా అని ఆడానే అప్పు చేసిన.
నాకు రూపాయి ఎవడు బాకీ ఇయ్యడు, నేను ఏర్పడి నాతోనే కాదు. మీ ముఖానికి మంద అవసరమా? నువ్వేమో రూపాయి పని చేయవాయే, మీ బామ్మారు ఇస్తానంటే వాయే. ఇప్పుడు మీ బామ్మారే పెద్ద లంగనాయ. ఇప్పుడు ఎట్లనే మా అప్పు ఏ వాడు వేయండు, ఇదైతే ఇచ్చిపోరాదు నాకు. ఇంకా అది ఇస్తారు. దసరాకు నా పిల్లలు చీర కొనేలా ఎన్ని ఇస్తుంది ఏమో. ఇక నా జుట్టు ఇస్తుంది, ఇక నా పైసలు గోవిందా. నా బుల్లెట్ బండి గోవిందా ఎన్నో కలలుగా అన్న. ఈ మొద్దు మూడ కొడుకు ఇంకొక 3 సంవత్సరాలు ఇటు రాకుండా అయిపో, నాకు అప్పు పుట్టు. సిప్పలు కడిగినోడు మీ బామ్మ అంటే ఊళ్ళో పోతే ఇచ్చేది రూపాయి ఇస్తాడు అయ్యా. రేపటి నుండి నా బతికెట్లునో ఇంకా నేను కూడా సిప్ప తీసుకొని పోవాలి ఇక. థ్యాంక్ యూ పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు.